తాజా 30 రాజకీయాలు ఓ పట్టణ సగటు మనిషికి అర్థం కావు. పైకి కనిపించేది ఒకటైతే లోపల మరొకటి ఉంటుంది. ఇద్దరు టీడీపీ నేతలు జగన్ను అడ్డం పెట్టుకుని గత నెల రోజులుగా రాజకీయం నడిపారు. కేవలం తమ అవసరాల కోసం ఆ ఇద్దరు జగన్ను వాడుకున్నారు. వారిలో మొదటి వ్యక్తి శిల్పా మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి ఎంపీ శివప్రసాద్. ముందుగా శివప్రసాద్ సంగతి చూద్దాం. ఈయన బహిరంగ సభలోనూ మీడియా ముందు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని వదిలేయడం దాదాపుగా ఖాయమన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. పోటీ చేయడానికి తనకు చాలా పార్టీలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది రెండే పార్టీలు. మొదటిది అధికార తెలుగుదేశం, రెండోది విపక్ష వైసీపీ. టీడీపీ కాదంటే వైసీపీలో చేరడం తప్ప వేరే పార్టీలకు వెళ్లడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. శివప్రసాద్ జగన్ పార్టీలో చేరడం ఖాయమనుకుంటున్న సమయంలో ఆయన వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తాను మాట్లాడిన మాటలకు శివప్రసాద్ చంద్రబాబుకు సారీ చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనను చంద్రబాబు విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. నంద్యాల టికెట్ ఇవ్వకపోతే వైసీపీలోకి వెళతానని ఒకటే ఫిల్లర్లు వదిలారైనా. ఇప్పుడేమో పార్టీ మారే సమస్య లేదని మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు. నంద్యాల టికెట్ భూమా కుటుంబానికి ఇచ్చినా సహకరించడానికి సిద్ధమని పరోక్షంగా చెప్పారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.